అధ్యక్షుడు మేము చైర్మన్ గారు చెప్పుకుంటాం. మా కరుణాకర్ రెడ్డి గారు నిజంగా అర్ధరాత్రి ఫోన్ చేస్తారు ఒక్కోసారి, సార్ మనం ఏం చేద్దాం డాక్టర్ సాబ్, మీరు ఒక్కోసారి ఫోన్ వస్తే ఏమైనా ఎమర్జెన్సీ అనుకుంటా, కాదు ఇగో ఫలానోడు మన తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా రాసిండు, మీరైతే చాలా ఘాటుగా సమాధానం చెప్తారు, ఇగో మీరు ఎదురాయండి నేను ఎదురాస్తాను, మేము ఇద్దరం కూడగలుపుకొని రాసిన సందర్భాలు ఉన్నాయి. అంటే తెలంగాణ ఉద్యమంలో ఇలాంటి సందర్భాలు చోటు చేసుకున్నాయి. వారు తెలంగాణ సోషల్ మీడియాను ఏర్పాటు చేసి మనందరినీ కార్యోన్ముఖుల్ని చేసి తెలంగాణ పునరంకిత సభకు పిలుపునిచ్చినటువంటి కరుణాకర్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా తెలంగాణ సోషల్ మీడియా తరఫున అభినందిస్తూ, నేను కూడా ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది అడ్మిన్ అని పెట్టారు. నాకేమో ఏం రాదు, అడ్మిన్ రాదు ఏం రాదు, కానీ మా సార్ అడ్మిన్ అని పెట్టి దానికి ఒక సలహాదారుగా పెట్టి ఈ బాధ్యతలు అప్పచెప్పినందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారికి బడవని ముచ్చట్ల నిర్మాతనే అన్నాం. బడవని ముచ్చట్ల నిర్మాత మరి జయశంకర్ సార్ యొక్క ఆత్మీయులు వెంకట్ గౌడ్ గారు కరుణాకర్ రెడ్డి గారిని సన్మానిస్తే సార్ ఆత్మ ఆనందిస్తుందని నేను అభిప్రాయపడుతున్నా. మరి వెంకట్ గౌడ్ గారు కరుణాకర్ రెడ్డి గారిని సన్మానిస్తున్నారు. మనం అందరం కూడా సామూహికంగా సహకరిద్దాం. సామూహిక సార్వజనిక సకల జనుల సన్మానం. శ్రీనివాస్ గారు మా ముఖ్య సలహాదారు సమన్వయకర్త రండి